ఈ మనీ పర్సులు పిల్ల వస్తువులు జాగ్రత్తమ్మా. స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి కోర్టు వెంకటేశ్వర స్వామి వారి అంటాం. చరిత్ర గత 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవం జరుగుతూ వస్తుంది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మనం చూస్తాం. నదుల్లోని కొలంలోని మనకి గరుడ సేవ లేదంటే ఇటువంటి తెప్పోత్సవాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడేమో సముద్రంలోని బే ఆఫ్ బెంగాల్లో ఒక 2 టగ్స్ మీద పోర్టు అనుసంధానంతో అదే మాదిరిగా ఒక 16 ఫిషింగ్ వెసల్స్ మీద భక్తులందరితో సహా స్వామివారిని ఊరేగిస్తూ ఈ యొక్క పోర్టు ఛానల్ ఇన్నర్ ఛానల్లోని ఇన్నర్ హార్బర్లోనేమో తిరుగుతూ మళ్ళీ స్వామివారేమో వారి ఆలయానికి చేరుకుంటారు. రావడం కానీ ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠ తగ్గింది. కానీ అంతే దైవత్వం మాత్రం ఈ ఆలయంలో ఉంది. ఎవరు కోరిన కోరికలన్నీ కూడా తీర్చే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం మళ్ళీ పాత తరహాలో ముందుకు తీసుకుని వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. జై హింద్. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిధయేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా పేరు డి కృష్ణకుమార్ శర్మ.
మాది విశాఖపట్నం. ఇక్కడ ఆలయంలో పోర్టు పరిసరాల్లో ఈ కొండ మీద వేయించేసినటువంటి శ్రీభూషమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ పాంచాంగిక ధ్వజారోహణ ద్వికళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క తెప్పోత్సవం కార్యక్రమానికి స్వామివారిని దర్శించుకుని తరిందామని చెప్పి కుటుంబ సమేతంగా మేము అందరం వచ్చాము. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ వార్షిక కళ్యాణానికి ఈ యొక్క స్వామివారి కొండపైకి వచ్చి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగే ఈ యొక్క తెప్పోత్సవంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ తరిస్తూ స్వామివారు మమ్మల్ని తరింపు చేస్తూ ఉన్నారు. కనుక మేమందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వైభవమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని తరిద్దామని చెప్పి ఇక్కడికి విచ్చేసాము. పూర్వం నుంచి కూడా విశాఖపట్నం చరిత్రలో ఈ యొక్క కొండ మీద ఎప్పటి నుంచో ఈ యొక్క స్వామివారు విరాజిల్లుతున్నట్టుగా ఇక్కడ ప్రసిద్ధి. కనుక భక్తులందరూ కూడా అశేషంగా ఇక్కడికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి యొక్క కృపకు పాత్రులుగా మేమందరూ కూడా తరిస్తున్నాము. నమో వెంకటేశాయ. ఈ తెప్పోత్సవం వీక్షించడానికి వచ్చాము. మేమందరం ప్రతి సంవత్సరం వస్తాము. చాలా బాగా అవుతుంది. ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి స్వామివారి కళ్యాణం అవుతుంది ఈ కొండపైన. ఎన్నో సంవత్సరాల నుంచి అవుతుంది ఈ కొండ. స్వామివారితో పాటు ఇక్కడ తెప్పోత్సవం ఊరేగిస్తారు. ఆ ఊరేగింపులో పాల్గొనడానికి మేమందరం వచ్చాం. సావిత్రి. నేను షణ్ముఖరావుని, విశాఖపట్నం వాస్తవ్యుని. నేను మొత్తం 52 సంవత్సరాల నుంచి పండుగకి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. 52 సంవత్సరాల నుంచి నేను వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఈ కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠ మాసంలో జరుగుతాయి, ఘనంగా జరుగుతాయి. పూర్వం ఇది కొండ మీద ఈ వెలిసిన స్వామి చాలా సత్యమైన స్వామి. ఆ సత్యమైన స్వామి వల్ల అందరికీ భక్తులకి ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే స్వామి. ఈ భక్తులు చాలామంది ఈ గుళ్ళో దండం పెట్టుకొని విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుని ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మొదట రాటేయడం, తర్వాత కళ్యాణం, ఇప్పుడు తెప్పొచ్చు, రేపు చక్ర స్నానం, ఎల్లుండు పుష్పాన్ని ఇవన్నీ జరుగుతాయి. గుడికి సహకారం చేస్తుంటారు. ఎంతమంది ఈవో గారు వచ్చిన అందరూ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇప్పుడున్న ఈవో గారు కూడా ఈ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ జనం వచ్చిన ప్రతి మనిషికి, ప్రతి వాళ్ళు ఇంటికి బోటు ఎక్కకుండా వెళ్ళకుండా అన్ని విధాలా సహకరించి అన్ని బోట్లు ఎక్కించి అప్పుడు స్వామి రథం కదుపుతారు. కాబట్టి ఇది చాలా విశేషమైనది దేవుడు. ఈ దేవుడు కూడా శ్రీదేవి భూదేవి కలిసిన దేవుడు ఎక్కడా లేరు. ఒకే విగ్రహంలో ఒకే రాయి మీద ముగ్గురు కూడా కలిసి ఉండే దేవుడు ఈ ఊర్లోకి ఎక్కడా లేదు. కాబట్టి ఈ స్వామిని ఎవరు కూడా ఏ కోరికలు మనసారా కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని ఆ ఏడుకొండవాడ వెంకటేశ్వర స్వామి సమక్షం నేను చెప్పుకుంటున్నాను. ఏడుకొండవాడ గోవిందా.